నటరత్న ఎన్టీఆర్ భీముడిగా నటించిన ఏకైక చిత్రం పాండవ వనవాసం. మహానటి సావిత్రి ద్రౌపదిగా నటించిన ఈ చిత్రంలో విశ్వనట చక్రవర్తి ఎస్వీఆర్ దుర్యోధనుని పాత్రను పోషించారు. పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ఏఎస్ఆర్ ఆంజనేయులు నిర్మించారు. ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చిన తరువాత మిగిలిన పాత్రలకు నటీనటుల ఎంపిక జరుగుతుంది. ద్రౌపది పాత్రకు సావిత్రి గారిని ఇంకా అనుకోలేదు. పాండవుల కంటే ద్రౌపది పాత్ర పోషించే నటి బరువుగా ఉండాలని, వస్త్రాపహరణ సన్నివేశం అప్పుడే అద్భుతంగా వస్తుందని నిర్మాత ఆంజనేయులు దర్శకులు కమలాకర్తో అన్నారు. అంటే నవరసాలు పోషించే నటి అయి ఉండాలని ఆయన ఉద్దేశం. నిర్మాత ఆఫీస్లో ఈ సంభాషణ జరుగుతుంది. ఆ సమయంలో సూర్యకాంతమ్మ అక్కడే ఉన్నారు. నిర్మాత ఆంజనేయులు అన్న మాటలు విన్న ఆవిడ దర్శకుడు కమలాకర్తో, అయితే ద్రౌపది వేషం నాకు ఇప్పించండి బాబయ్య అన్నారు. ఎందుకు అలా అడుగుతున్నావు అని ప్రశ్నించారు కమలాకర. బరువైన నటి కావాలని అంటున్నారు కదా, పాండవుల పాత్రలు పోషిస్తున్న నటుల కంటే నేనే బరువైన దాన్ని, కావలిస్తే వాళ్ళ 5గురిని నన్ను కాటాలో వేసి తూచండి అన్నారు. ఆవిడ చెప్పిన జోకుకు ఆంజనేయులు గారు, కమలాకర్ గారు పగలబడి నవ్వారు.